హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 21కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో తెలియచేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను. బేసిక్గా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. స్కెడ్యూల్ మనం చూసినట్లయితే 30వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవడానికి 21కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే టైం ఉండడం జరిగింది. ఇంకా 4 డేస్ మాత్రమే ఉంది. తర్వాత 1వ తారీఖు వరకు ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేసుకోవచ్చు అంటున్నారు, కానీ 30 దాకా మనకు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది. అలాగే చాలా మంది అప్లికేషన్స్లో కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలంటే అంటున్నారు. అది 3వ తారీఖు వరకు, మే 3వ తారీఖు వరకు అయితే మీరు చేసుకోవచ్చు. కరెక్షన్స్కి సంబంధించి నేను ప్రీవియస్ ఇయర్లో ఒక వీడియో చేశాను, కాకపోతే ఇప్పుడు కొంచెం ప్రాసెస్ చేంజ్ అయింది. కాకపోతే ఒకసారి చూడండి. ఏఐబి 19కి సంబంధించి మన ఛానల్లో ఇక్కడ ప్లేలిస్టులు అన్నీ పెట్టడం జరిగింది. ఈ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన ఛానల్లో కూడా ఉంటుంది. అక్కడ ఒకసారి మళ్ళీ అన్నీ చూడండి. ఎలా ఎడిట్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, అలాగే బుక్స్ ఏంటి, అలాగే డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటాయి. కొంచెం చేంజ్ అయ్యాయి. మీరు రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ దాని గురించి వీడియో అయితే చేయడం జరుగుతుంది. తర్వాత మనకు అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మే 22న, అలాగే ఎగ్జామ్ వచ్చేసి జూన్ 7వ తారీఖున మనకు జరగబోతుంది. అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి, బుక్స్ ఏంటి, అవన్నీ కూడా మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అలాగే బుక్స్ లింక్ కింద ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా బుక్స్ అయితే మీరు కొనడానికి ట్రై చేయండి. మీరు చదివినా చదవకపోయినా ఎగ్జామ్స్కి అయితే బుక్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే బుక్లను చూసి మనం రాయాలి కాబట్టి. అలాగే ఫైనల్ సెమిస్టర్లు ఎవరైతే ఉన్నారో వితౌట్ బ్యాక్లాగ్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఇంకా తెలియనట్లయితే ఒకసారి నా ఓల్డ్ వీడియో చూడండి. లేదు అనుకుంటే మళ్ళీ కొత్తగా వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ అప్లై చేసుకునే ఉండొచ్చు. తర్వాత ఎడిట్ ఆప్షన్ గురించి చాలా మంది అడుగుతున్నారు, ఏ విధంగా ఎడిట్ చేయాలని చెప్పి. ఇక్కడ లాస్ట్ FAQsలో మనం చూసినట్లయితే ఈ ఫీల్డ్ అయితే మనకు ఎడిట్ అవ్వదని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ చేంజ్ అవ్వదు. అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి కానీ, PW కేటగిరీ కానీ, క్యాస్ట్ కేటగిరీ కానీ, ఆప్షన్ రిలేటెడ్ టు ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్, ఫైనల్ సెమిస్టర్ స్టేటస్ ఇవైతే మనకు ఎడిట్ అవ్వవు అని అయితే వీళ్ళు AIB 20లో మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇవి తప్ప మిగిలినవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది జస్ట్ ముందు చెప్తాను నేను. మనం ఏంటంటే వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది, లేదా హెల్ప్ డెస్క్ కూడా మనకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ వెబ్సైట్లోనే హెల్ప్ డెస్క్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో వాళ్ళకి కాల్ చేసినట్లయితే వాళ్ళు రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తారు, లేదా మెయిల్ చేయమంటారు. ఇక్కడ మనకు హెల్ప్ డెస్క్ పోర్టల్ అనేది ప్రీవియస్ లాస్ట్ ఇయర్లో ఉండేది, ఇప్పుడు మనకు కనిపించట్లేదు. దాని మీద నేను రీసెర్చ్ చేసి మళ్ళీ వీడియో అయితే చేస్తాను. ఇక్కడ అప్లికెంట్ నేమ్ ఒకటి మీరు దగ్గర పెట్టుకోండి, లాగిన్ ఐడి, పాస్వర్డ్, అలాగే రిజిస్టర్ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, అలాగే యువర్ క్వైరీ. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మెయిల్లో రాసి మీ క్వైరీ ఏంటనేది సబ్జెక్ట్లో కూడా ఇవ్వాలి. ప్లీజ్ చేంజ్, అలాగే క్వశ్చన్ పేపర్ మీడియం అంటే ఇంగ్లీష్లో కావాలా తెలుగులో కావాలని చెప్పి. మీరు తెలుగు సెలెక్ట్ చేసినట్లయితే ఇంగ్లీష్లో కూడా పేపర్ వస్తుంది, దానికి ప్రాబ్లం లేదు. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసినట్లయితే మేబీ ఇంగ్లీష్లోనే వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము తెలుగులోకి మార్చుకోవాలి ఎలా అంటే, ఈ డీటెయిల్స్ అన్ని దగ్గర పెట్టుకొని మీకు హెల్ప్ డెస్క్ ఈమెయిల్ ఉంటుంది. సో ఆ ఈమెయిల్కి ఇక్కడ కాంటాక్ట్ అజ్లోకి వెళ్ళినట్లయితే మీకు హెల్ప్ డెస్క్ ఈ జీమెయిల్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. జీమెయిల్ కూడా పంపొచ్చు. ఏ విధంగా పంపాలి అంటే ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది జీమెయిల్లో. ఇంకా ప్రాసెస్ ఏమైనా ఉన్నట్లయితే దాని మీద కూడా నేను వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్గా రేపు జీమెయిల్లో అంటే హెల్ప్ డెస్క్ మెయిల్కి అయితే మీరు ఈ డీటెయిల్స్ అన్ని పంపి మీ క్వైరీ హైలైట్ చేసి అంటే సబ్జెక్ట్లో పెట్టి కింద కూడా పెట్టి మీరు పంపించినట్లయితే మాక్సిమం వాళ్ళు చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఎలా అప్లై చేసుకోవాలనేది ఒకసారి వీడియో చూడండి. అయితే ఇక్కడ ఈ ఇయర్ కొత్త ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫైనల్ స్టేజ్లో మనకి ఈ విధంగా 5 ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. 10th క్లాస్ మెమో, అలాగే ఇంటర్మీడియట్ మెమో, అలాగే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ మెమో కూడా మీరు మార్క్ షీట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 5 ఇయర్స్ LLB వాళ్ళకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఉండదు కాబట్టి ఇక్కడ ఏం అప్లోడ్ చేయాలని అయితే చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ ఏం అప్లోడ్ చేయాలంటే మీరు కింద ఏవైతే అప్లోడ్ చేశారో అంటే ఫైనల్ సెమిస్టర్లో అయితే ఫైనల్ సెమ్ PDFలన్నీ కూడా అదే PDF చేస్తారు కదా, ఆ PDF కూడా సేమ్ ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేశారో 4th పాయింట్లో 3rd పాయింట్లో కూడా అదే అప్లోడ్ చేయండి. ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో వాళ్ళు డిగ్రీ మార్క్స్ మెమో అయితే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఏదైతే ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ ఉంటే అది ఇచ్చేసేయండి. ఎవరైతే ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ మనకు ఏదైతే డిక్లరేషన్ ఫామ్ ఉందో దాన్ని మీరు PDFగా చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడతో మనకు కంప్లీట్ అయిపోతుంది. సో OC జనరల్ కేటగిరీ అయితే సుమారు 3,500 వరకు, అలాగే రిజర్వేషన్ కేటగిరీకి అయితే 2,500 రూపాయలు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇవి డీటెయిల్స్. ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే బుక్స్ లింక్స్ అయితే కింద ఇచ్చేసాను. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి, అవి త్వరలోనే వచ్చేస్తాయి. తర్వాత మనము ఏ విధంగా చదవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకోవచ్చు. నాతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అక్కడ నా ఛానల్ నేమ్ సెట్ చేసి అలాగే ఒక 10 రూపీస్ లోడ్ చేసుకొని నిమిషానికి 3 రూపీస్ నేను చార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ నుంచి అయితే నాతో ఎంతసేపు అయినా మీరు మాట్లాడొచ్చు, మీ క్వైరీస్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి AIB 21కి సంబంధించి ఇది డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.